పిల్లలకు ఎలా చెప్పాలా? చెప్తా 2 నిమిషాలు. నెక్స్ట్ కూడా చాలా ఆసక్తికరమైన గేమ్ ఉంది. బైక్ పందాలంట, స్లోగా తోలేదు, దానికి 516 అంట. మళ్ళీ దానికి ప్రైజ్ మనీ ఇచ్చేవాళ్ళు మనకు పేరు చెప్పొద్దన్నారు. త్వరగా స్టార్ట్ చేయాలి. సూపర్. ఒకే వాళ్ళ పోయినాక ఈ గేమ్లు ఎవరు ఓకే కూర్చుందమ్మా. డబుల్ గో అవుతుంది. డబుల్ గో లేదు, ఆకోలేదు, అవతల రావాలమ్మా. సరే మిస్ అయింది, అవతల రావాలా. అందుకే లేడీస్ పెట్టమని చెప్పు. అమ్మ అక్కడ స్తంభాలాగా ఉన్నారు వీళ్ళు మనుషులే, వాళ్ళని చూడండి కొంచెం. వాళ్ళ వెనక నుంచి రావాలి. తాగలేదు అంటుందమ్మా. తాగలేదు. యువతల స్తంభం తెల్ల కనపడుతుంది, యువతల స్తంభం కనపడకుంది. టైం అయిపోతుంది మీకే. అచ్చన్న గారు చిన్నప్పుడు కూడా మనం చాలా బాగా ఆడేటోళ్ళం. ఇప్పుడు ఏదో మళ్ళీ జోబుల చేతి పెట్టుకొని ఆయన ఒక ఆటను నెమరు వేసుకుంటున్నాడు. చిన్నప్పుడు ఎలా ఆడేవాడిని, ఇలా అయిపోయినట్టు దేవుడు అని చెప్పేసి నువ్వు దగ్గరికి రా. అచ్చన్న గారు ఎప్పుడు నెమిరే చేసేది. ఏరే ఆడుంటేనే కళ మన కాళ్ళలో. పెట్టాలమ్మా, లేట్ అయితే ఒకరు ఒకటి చేశాడు. ఓకే కో అనాలి, మాకు వినపడట్లా. సైడ్ ఓకే. ఉరకాలమ్మా తొందరగా, టైమింగ్ లేదు. చాలా అద్భుతంగా ఆడుతున్నారు కోకోలు. గుండి రక్షకుడు దిగినారా? ముగ్గురు దిగుతారా? ఇద్దరా? త్వరగా. ఈ చిన్నకుంటే ఆడవుట్ అవుతుంది. టైం వల్ల ఈయన అయిపోయాడు. ఉరకమ్మా, నువ్వు నిలబడితే టైం వేస్ట్ అవుతుంది. లేదా ఫోన్ పెట్టి ఉరకన్నా. ఉరకరే నువ్వు పక్క పక్క పెట్టింది, కరెక్ట్ గా పెట్టింది. మరి నెక్స్ట్ దిగాలి. వెంటనే దిగాలమ్మా. ఉరకాలి మీకెళ్ళి టైమింగ్ లేట్ అవుతుంది. వెరీ గుడ్. వాళ్ళ ఇంటికి జరగమని కొంచెం. అమ్మ అక్కడ స్తంభం ఉంది, కనబడట్లేదా? స్తంభము లేదో ముందో లేదు పోనీ.